హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం దొండకాయలు హార్వెస్ట్ చేస్తూ దొండ చెట్టుని అసలు ఎలా పెంచాలి, దానికి వచ్చే పెస్ట్ ఏంటి, అది ఎలా కంట్రోల్ చేయాలి అండ్ దొండకాయలు ఎక్కువగా రావాలంటే ఏం చేయాలో తెలుసుకుందాము. దొండ చెట్టుని స్టెమ్ కటింగ్తో పెంచవచ్చు. బలంగా ఉండే స్టెమ్ని తీసుకొని నేలలో పాతుకున్నట్లయితే మనకి దొండ చెట్టు అనేది పెరగడం జరుగుతుంది. ఈ దొండ చెట్టుకనేది ఏంటంటే ఆకులు ఎప్పటికప్పటికి ప్రూనింగ్ చేస్తూ ఉండాలి. ఈ పండు బారిపోయిన ఆకులు ఉంటాయి గదా! అవన్నీ ఎప్పటికప్పటికి రిమూవ్ చేసినట్లయితే మనకు కొత్తగా ఆకులు రావడానికి ఛాన్స్ ఉంటది. దొండ చెట్టుకి మెయిన్‌గా పెస్ట్ ఏంటంటే మనకి పేనుబంక అనేది రావడం జరుగుతది. పేనుబంక వచ్చినప్పుడు ఈ నీమ్ ఆయిల్ ఉంటది గదా! అది 5 ఎంఎల్ నీమ్ ఆయిల్‌ని 1 లీటర్ వాటర్‌లో కలిపి స్ప్రే చేయాలి. 2 డేస్‌కి గానీ, 3 డేస్‌కి ఒకసారి గానీ స్ప్రే చేసినట్లయితే ఈ పేనుబంక అనేది కంట్రోల్ చేయవచ్చు. ఇంకోటి ఆకులు పండు వారిపోయిన, ఈ చెట్టు ఎండిపోయినప్పుడు ఏం జేయాలి, బూడిద ఉంటది గదా! బూడిదని చెట్టు మొదట్లో గానీ, లేదంటే వాటర్‌లో కలుపుకొని గానీ, ఆకుల పైన స్ప్రే చేసినట్లయితే, ఈ ఆకులు పండు బారకుండా ఉంటది. పేనుబంక గూడా చాలా వరకు కంట్రోల్ జేయవచ్చు. ఈ ఇదనేది బెస్ట్ ఔషధంగా చెప్పవచ్చు. ఈ బూడిద అనేది దొండ చెట్టుకి. ఈ ఈ దొండ చెట్టుకనేది పాలినేషన్ అవసరం లేదు. ఇప్పుడు మామూలుగా మనం బీర చెట్లకి గానీ, సొర చెట్లకి గానీ ఏంటంటే ఫ్లవర్స్‌ని కంపల్సరీ పాలినేషన్ చేసినట్లయితేనే అవి కాయలుగా రావడానికి ఛాన్స్ ఉంటది. కానీ దొండ చెట్టుకేందంటే పూసిన ప్రతి పువ్వు గూడా కాయగా మారుతది. కాకపోతే ఆ పువ్వు రాలకుండా కాయల సైజు పెరగాలంటే మనం 15 డేస్‌కి ఒకసారి గానీ, 1 మంత్‌కి ఒకసారి గానీ దానికి చెట్టు మొదట్లో కొంచెం మట్టిని గట్టిగా ఉండకుండా లూజ్‌గా చేసుకొని వర్మీ కంపోస్ట్ అయినా, కిచెన్ వేస్ట్ అయినా గానీ, లేదంటే ఘనజీవామృతం గానీ, పశువుల పేడ గానీ, మేకల ఎరువు గానీ ఏదో ఒకటి 1 మంత్‌కి ఒకసారి ఇచ్చినట్లయితే మనకి కాయలనేది ఎక్కువగా రావడం జరుగుతది. అండ్ కాయల సైజు గూడా ఎక్కువగా ఉంటది. ఇది పందిరి వేసుకోవడం గూడా దొండ చెట్టుకి కంపల్సరీ అండి. అది నిలువుగానైనా సరే, అడ్డంగానైనా సరే మనకున్న ప్లేస్‌ని బట్టి నిలువు పందిరైనా, అడ్డంగా గానీ ఏదో ఒక పందిరి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ పందిరి వేసుకోవడం వల్ల ఉపయోగం ఏందంటే కొమ్మలు ఎక్కువగా వచ్చి కాయలు గూడా మనకి ఎక్కువగా రావడం జరుగుతది. ఈ దొండ చెట్టుకి సూర్యరశ్మి కూడా చాలా అవసరము. ఇది 6-8 అవర్స్ కంపల్సరీ దీనికి ఎండ తగలాలి. చూడండి ఈరోజైతే మనం ఎన్ని దొండకాయలు హార్వెస్ట్ చేసినామో చూడండి. ఎంత ఫ్రెష్‌గా ఉన్నాయో. ఇలా ఆర్గానిక్‌గా పండించుకొని తింటే ఆ తృప్తే వేరు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.